హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 6,800 ప్లస్ వేకెన్సీస్తో మరొక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు తెలుగులోనే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. మీ సొంత జిల్లాలోనే మీకు పోస్టింగ్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకి సంబంధించి 6,800 ప్లస్ వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి 11 గవర్నమెంట్ బ్యాంకుల్లో పనిచేయడానికి సంబంధించి క్లర్క్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు రేపటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇండియాలో ఉన్నటువంటి 11 బ్యాంకుల్లో, ప్రభుత్వ బ్యాంకుల్లో పనిచేయడానికి సంబంధించి మనకి రాష్ట్రాల వారీగా వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేశారు క్లర్క్ పోస్టులకి సంబంధించి. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ 11 బ్యాంకుల్లో కలిపి 209 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో జనరల్ క్యాండిడేట్స్కి 140, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 19, ఓబీసీ క్యాండిడేట్స్కి 32, ఎస్టీ క్యాండిడేట్స్కి 7, ఎస్సీ క్యాండిడేట్స్కి 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా వేకెన్సీస్ అయితే ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. అలాగే మనకి తెలంగాణలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలంగాణలో 99 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది మీరు ఇక్కడ ఈ పీడిఎఫ్లో చూసుకోవచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఎస్టీస్కి, ఓబీసీస్కి అసలు వేకెన్సీసే లేవు. జనరల్ క్యాండిడేట్స్కి 76, ఎస్సీ క్యాండిడేట్స్కి 17 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 99 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి మనకి సెప్టెంబర్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందని ఇక్కడ డేట్స్ ఇచ్చారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ అక్టోబర్లో ఉంటుంది. మెయిన్స్లో క్వాలిఫై అయ్యి మంచి మెరిట్ వచ్చినటువంటి వారి యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్కి సంబంధించి ఏప్రిల్ 2023లో ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 33 ఇయర్స్ ఉన్న అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 31 ఇయర్స్ ఉన్నా కూడా మీరు ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా విడోస్కి, డివోర్స్డ్ ఉమెన్, అలాగే ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ సపరేట్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 38, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40 ఇయర్స్, ఈ పర్టికులర్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మీరు ఏదైనా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చే టైం నాటికి మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలని మెన్షన్ చేశారు. అంటే మీరు అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు వచ్చినటువంటి డిగ్రీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది మీరు మెన్షన్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. దీనితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు 10th కానీ, కాలేజ్లో కానీ, ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడైనా చదువుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్, ఈ పర్టికులర్ కంప్యూటర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కలిగి ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే లోకల్ లాంగ్వేజ్కి సంబంధించిన పర్టికులర్ స్టేట్ యొక్క ప్రొఫిషియన్సీ అనేది ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ బోల్డ్ కలర్లో ఇచ్చారు చూడొచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. క్యాండిడేట్స్ షుడ్ నో హౌ టు రీడ్ ఆర్ రైట్ అండ్ స్పీక్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి మీరు తమిళనాడుకి సంబంధించి అప్లై చేసుకుంటే తమిళ లాంగ్వేజ్ అనేది మీకు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. సో ఈ విధంగా మీరు ఏ రాష్ట్రానికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటారో ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 100 క్వశ్చన్స్ ఇస్తారు. 30, 35 క్వశ్చన్స్ చొప్పున మనకి సెక్షన్స్ వైజ్గా అడుగుతారు. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. 60 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి 4 సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 190 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 200 మార్క్స్ ఉంటుంది. 160 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. వీటికి సంబంధించి మీరు తెలుగులోనే ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారు వచ్చేసి
ఇంగ్లీష్ హిందీతో పాటు తెలుగులో కూడా మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. తెలంగాణ వారైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ హిందీ తెలుగుతో పాటు ఉర్దూలో కూడా మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. మనకి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి చూసుకున్నట్లయితే 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామినేషన్ అయితే రాయాలి. సో ఈ పోస్టులకి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి సొంత జిల్లాలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్లో వచ్చే నెల 21వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్తో పాటు ఒక డిక్లరేషన్ ఫామ్ను కూడా మీరు పేపర్ మీద రాసి మీరు డిక్లరేషన్ ఫామ్ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 175 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఉంది. 850 రూపీస్ ఫర్ ఎవరైతే మనకి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు 850 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ యొక్క సెంటర్స్ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 13 జిల్లాలు మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఇక్కడ మనకి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్కి సంబంధించి ప్రిలిమ్స్కి, హైదరాబాద్ వచ్చేసి మెయిన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. రేపటి నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.